హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మీషో నుంచి మా సార్‌కైతే ఒక 3 షర్ట్స్ తీసుకున్నాను. అలాగే మా ఇంటి ముందటి ఆంటీ కోసమయితే ఒక 2 నైటీస్ ఆర్డర్ చేశాను. ఇవైతే నేను మీతో చూపిస్తున్నాననమాట. అయితే ఇది నిన్నటి వీడియోలే తీసిన వ్లాగ్ అనమాట. అయితే నిన్న వీడియో ఆల్రెడీ 21 మినిట్స్ వచ్చింది గదా! మళ్ళా ఈ క్లిప్ గూడా యాడ్ చేస్తే ఇప్పుడు 26 అట్లా వస్తుందనమాట. మరీ లాంగ్ అయిపోయినా మీరెవ్వరూ చూడరు. మళ్ళీ వీడియో బోర్ వస్తుందని చెప్పేసి ఇంకో 25 మినిట్స్ ఉంచేసిన ఈ వీడియో అనేది నేను అప్‌లోడ్ చేయలేదు దాంట్లో. ఎందుకు అంటే నా వీడియోస్ ఏమైనా సరే నేను 16 మినిట్స్ టు 17 మినిట్స్ వరకే ఉండాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా రోజు ఇంట్లో వ్లాగ్స్ తీస్తున్నాను కదా! అటు ఇటు అవుతుంది. సర్లే ఇగ మినిమమ్ 19 మినిట్స్ అని చెప్పేసి నేనే ఫిక్స్ అయిపోయినా. ఇంక అప్పుడప్పుడు 20, 21 కూడా వస్తుంది. అయితే 21 మినిట్స్ వచ్చినప్పుడు నేను దాన్ని చాలా అయితే స్పీడ్ చేస్తాననమాట 19 మినిట్స్ రావడానికి. ఇంకా కొన్నిసార్లు ఇంక చేయలేకపోతే అలాగే 20-21 మినిట్స్ లోపు వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. మరి మీకు నా వీడియోస్ బోర్ వస్తున్నాయా లేదా? లేకపోతే మంచిగా అనిపిస్తున్నాయా? అని జెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మా సార్ కోసమయితే షర్ట్స్ తీసుకున్నానని చెప్పాను గదా! క్వాలిటీ అయితే సూపరుంది. పర్లేదా? టన్ టన్ ఇటు 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 ముందటికి చూపించు. ఏంటంటే అరే ప్రమోషన్ చేసుకుంటున్నా. ఏం ప్రమోషన్ ఈ సెట్కా ఆ, ఇదా? ఆ, నాకు నేనే మీషోని ప్రమోట్ చేస్తున్నా. ఎందుకు మీ షో ఎందుకు ప్రమోట్ చేయాలి? కానీ నీకేం ఇప్పుడు లాభం ఉందా? ఆ? రోజులు ఉండవచ్చు. నీకేం లాభం ఉందా అలా ప్రమోట్ చేయాలి? అట్లా లేదు, మీషో మంచి క్వాలిటీ బట్టలు ఇస్తుంది అందుకని. ఏడిచ్చింది? ఏడిచ్చింది, అది ఎంత క్వాలిటీ ఉంది, ఎంత బాగుంది కాటన్. ఇస్తానా ఇది? ఇప్పుడు మామయ్య ఎట్లుంది మామయ్య? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది కదా. ఆ, అవునా మైక్ పెట్టి చూడు వస్తుంది కదా. ఇది ఎన్నో నెంబరు? ఇదా 38. 38. ఆ, 38లోని నెంబర్ ఇంకో నువ్వు 41, ఆ. 41, 42, 41 చేయి. 41 ఇది వేరే తీసుకురా. ఆ, ఇప్పుడు ఇదో మనిషికి అద్దుకున్నట్టు ఉంటుంది బిర్రగా. అదేమో ఇంక 41 తెచ్చినాం అనుకో, ఈ నలుగుకు దానికి దీనికి మనిషికి గాంభీర్యం. అవునా సార్? కొంచెం లూజ్ కావాలా? ఆ, పార్టీ తీసుకోరా గట్లా. అందుకని 41 అయితే సరిపోద్ది. అయితే నేనేమనుకున్నానంటే 3 షర్ట్స్ ఆర్డర్ పెట్టింది గదా! మీషో అయితే లేట్‌గా వస్తాయన్నమాట. ఒక్క షర్ట్ ఆర్డర్ పెట్టినా రావడానికి ఒక 10-11, 12 డేస్ అట్లా పడతది గదా! అయితే ఈ 3 షర్ట్స్ ఒకేసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇవొచ్చయితే ఒక 4, 5 డేస్ అవుతున్నాయి. ఈ రెడ్ షర్ట్ ఏమో ఫస్ట్ ఒకటొచ్చింది. ఇవి వచ్చిన ఒక 3 డేస్ తర్వాత ఇంకా వేరే 2 షర్ట్స్ వచ్చినాయన్నమాట. ఇక మా సార్ ఏం చేసిండు, అది కాటనా? లేదా? ఎట్లుంటది? సమ్మర్ గదా! కొంచెం మండుతదా? ఆ షర్ట్ ఏసుకుంటా అని చెప్పి ఫస్ట్ రోజే ఆ షర్ట్ ఏసుకుండు. తనకైతే కలర్ అయితే చాలా మంచిగా సెట్ అయింది. మా సార్ సైజ్ వచ్చేసేమో మీడియం సైజ్ అనమాట. అందుకే నేను మీడియం తీసుకున్నాను. అయితే మామయ్య, సార్ అయితే ఇంకా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుండే అంటుర్రు. మా సార్‌దేమో మీడియం సైజ్ అనమాట. ఇంకా కొన్నిసార్లు మీడియం సైజు చిన్నగా అయితే పెద్దగా అయితాయి కదా! ఇది కొంచెం తనకి అతుక్కున్నట్టుగా ఉందని మా సార్ అన్నారు. కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసేమో సెకండ్ షర్ట్. దీన్ని కూడా మా సార్ అయితే వేసుకున్నారు. నాకేమో ఈ షర్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయితే ఉమెన్ షర్ట్స్ ఉన్నాయేమో అని చెప్పి మీషోలో సెర్చ్ చేశాను. ఏజియోలో, మింత్రాలో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అన్నిట్లలో సెర్చ్ చేశాను. కానీ నాకు ఈ షర్ట్ అయితే ఆ అమ్మాయిలకి దొరకట్లేదనమాట. ఇక ఎట్లాగో దొరకట్లేదుగా అని చెప్పేసి మా సార్ షర్ట్ ఏసుకొని ఒక 2, 3 ఫోటోస్ అయితే దిగిన. నాకు అలా డ్రెస్‌లనేవి వేసుకోవడం చాలా ఇష్టమనమాట. నేను పెళ్ళికి ముందు చాలా షర్ట్స్ అయితే యూజ్ చేశాను. ఇలా టీ షర్ట్ ఏసుకొని పైనుంచి ఇంకా షర్ట్ ఏసుకొని ఉంటే అది ఇంకా ఇష్టమనమాట ఆ స్టైల్. ఎప్పుడో ఒకసారి మా సార్‌ని ఏసుకోమంటే ఆయన అస్సలు వినట్లేదు. ఇంకా నేను పెళ్ళికి ముందు కొంచెం అప్పుడప్పుడు ఇలా ఏసుకునేదాన్ని కాలేజ్ టైమ్‌లో. మళ్ళీ ఇప్పుడైతే నాకు మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. ఇదే షర్ట్‌ని మీషోలో వెతికితే దొరకలేదు. ఇంకా ఇదొచ్చేసేమో థర్డ్ షర్టు. ఇదొచ్చేసేమో పింక్ కలరు. నేనైతే 3 షర్ట్‌లని హాఫ్ హ్యాండ్స్‌లోనే తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్‌లో గూడా ఉన్నాయి కానీ, ఇప్పుడు సమ్మర్ ఒస్తుంది గదా! అందుకే హాఫ్ హ్యాండ్స్‌లో తీసుకున్నా. మా సార్‌కి ఫుల్ హ్యాండ్స్ కన్నా, మా సార్‌కి హాఫ్ హ్యాండ్ షర్ట్సే చాలా బాగుంటాయి. అందుకే నేను ఇలా హాఫ్‌లో తీసుకున్నాను. ఫస్ట్ రెడ్ కలర్ చూయించాను కదా! అదొచ్చేసి 200 పడ్డది. నెక్స్ట్ ఇందాక చూయించాను గదా! గ్రీన్ కలరు అదొచ్చేసేమో 350 ఇదేమో 250 అనమాట పింక్ కలర్ షర్టు. ఈ 3 షర్ట్స్ అయితే క్లాత్ గూడా క్వాలిటీ గూడా చాలా బావున్నాయి. తర్వాతొచ్చేసి ఈ 2 నైటీస్ మా ఇంటి ముంగడ ఆంటీకైతే బయట మొన్న ఒకరోజు షాపింగ్ పోయినాం గదా! పోయినప్పుడు ఒక్క నైటీ
400 నుంచి 600, 650, 700 వరకు ఉన్నాయన్నమాట. ఆంటీ బయట ఇంతింత రేట్లున్నాయి గదా! మీషోలో అయితే చాలా తక్కువ రేట్‌కే వస్తాయి ఆంటీ అని చెప్పేసి నేను చెప్తే, ఆంటీ నా కోసం ఒక 2 నైటీలు బుక్ చేయవా అంటే, ఆంటీనే సెలెక్ట్ చేసుకుంది. ఈ 2 కాంబోలో వచ్చాయి. ఈ రెండిటికి 423 అయితే అయిందనమాట. మా ఆంటీ సైజ్ వచ్చేసేమో చాలా ఫ్రీ సైజ్ అనమాట. ఆమె చాలా లావుగా ఉంటది. తనకైతే ఈ 2 నైటీలు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు బయట కొంటేనేమో 600 దాకా ఉన్నాయి గదా! ఇప్పుడు 2 కలిపి ఒక 400కి ఎంత మంచిగుంటది చెప్పండి. తక్కువ రేట్‌లోనే ఎక్కువ బట్టలైతే కొనొచ్చు. అందుకే నేనైతే చాలా వరకు మీషోనే చూసుకుంటాననమాట. ఎక్కువ అంటే ఒక 90% వరకు నేను మీషో షాపింగే చేసుకుంటా. ఇగ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మాల్‌కి పోతే ఒకటో, రెండో టీ షర్ట్‌లు తెచ్చుకుంటాను గానీ, నా దగ్గర ఉన్న టాప్స్ అన్నీ దాదాపుగా నేను మీషో నుంచి తీసుకున్నాయి. ఇప్పుడు ఇంటికెళ్ళే ముందు అక్కడేసుకోవడానికి డైలీ వేర్ టాప్స్ కూడా తీసుకుంటాను. మరి నేను తీసుకున్న ఈ షర్ట్‌లలో మీకు ఏ షర్ట్ నచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఆంటీకైతే 2 నైటీలు తీసుకున్నాను గదా! అవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నేనేసుకొని ఫోటో దిగాను కదా! తప్పుగా అయితే ఏమనుకోకండి. నాకు ఆ స్టైల్ డ్రెస్సింగ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకోటి షర్ట్ అనేది లుక్ బావుందని మీతో షేర్ చేసుకోవడానికే మా సార్ పక్కన 2 ఇమేజెస్ అయితే అప్‌లోడ్ చేశాను అంతే. ఇంకా నిన్న సాయంత్రం అయితే మాకు ఏసీ వచ్చింది. ఇక్కడ ఒక మేడం వాళ్ళు రిటైర్ అవుతున్నారనమాట. తను మాకు ఈ ఏసీ పంపించిందనమాట. సెకండ్ హ్యాండ్‌కే తీసుకున్నాము. అటు ఇటు బీహార్‌కి నేనొచ్చయితే 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. అయితే ఈ 8 ఇయర్స్‌లో విషుని ఎల్‌కేజీ ఏసే వరకు ఒక 2 మంత్స్ ఇక్కడుంటే 4 మంత్స్ ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఇప్పుడు విషుని ఎల్‌కేజీలో ఏసినప్పటి నుంచి రెగ్యులర్‌గా ఇక్కడనే ఉండాల్సొస్తుంది. అయితే నాకు ఏసీ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎట్లాగో ఫ్యాన్లున్నాయి 3 ఎప్పుడు 24 గంటలు ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. మళ్ళా 2 కూలర్‌లున్నాయి గదా! ఏసీ ఎందుకులే, మళ్ళా ఏసీలో ఉంటే పిల్లలకి ఊకే కొంచెం జలుబయితుంటది. ఇవన్నీ నాకంతేం అనిపియలే. ఏసీ కావాలి, కావాలని అనిపియలే. కానీ ఇక్కడైతే మా క్వార్టర్స్‌లో ఈ బీహార్‌లో ప్రతి ఒక్కరికనమాట ఈ క్వార్టర్స్‌లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏసీ ఉండనే ఉంటది. ఇగ మా సార్ గూడా సెకండ్ హ్యాండ్‌కయితే తీసుకుండు ఏసీ. ఇగ జూషిండ్రు గదా! ఏసీ అయితే ఈ సైకిల్ మీద తీసుకొనొచ్చిండ్రు. ఇవి మన దగ్గర ఇప్పుడు వాడతనే వాడతలేం గదా! చూస్తుండ్రు కదా సైకిల్ ఎంత మంచిగా చేసిండ్రో. ఎంత బరువైనా ఆపడానికి అవి ఉంటాయి గదా! అవి ఏమో కట్టెలంటారు. ఎదర కట్టెలంటారు చూడండి. ఆ కట్టెలతోని ఇలా మంచిగా సమానంగా పేర్చి ఒకదానికొకటి సపోర్ట్‌గా ఉండేటట్టుగా తాడు కట్టి ఒక మంచిగా బెడ్‌లాగా ఉండేటట్టుగా చేశారనమాట. ఇక్కడ ఏవైనా సరే ఇప్పుడు బియ్యం బస్తాలైనా దానిపైన ఒక 7, 8 బియ్యం బస్తాలు పోసి లాక్కొనొస్తారు. అట్లుంటదనమాట. మన దగ్గరనేమో ఇవెప్పుడో పోయినాయి గదా! ఇగ ఇదొచ్చేసి అయితే మండే రోజు చేసిన వ్లాగ్ అనమాట. అంబేద్కర్ జయంతి కావడంతోని మా సార్‌కి, పిల్లలకి స్కూల్ అయితే లేదు. మార్నింగ్ టిఫిన్‌లోకైతే బన్ దోస చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు రవ్వ తీసుకొని మంచిగా పౌడర్‌లాగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. అయితే నేను మొన్న ఇడ్లీ చేశాను గదా! ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయింది. దాన్ని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా కొన్ని వాటరేసి మంచి పేస్ట్ లాగా అయితే చేసినా. మనం దీన్ని మొత్తం రవ్వతోని గూడా చేసుకోవచ్చు. నాకు ఇడ్లీ రవ్వ ఫ్రిడ్జ్‌లో ఉంది. ఆ ఇడ్లీ రవ్వతోని ఇడ్లీ చేసినా గూడా ఒక 4 ఇడ్లీలేమో అవుతాయి. అంతగా అవ్వవు కదా! అని చెప్పేసి నేను దీంట్లోనే వేసేసాను. ఆ తర్వాత ఒక పొటాటో తీసుకొని ఒక 2 పొటాటోస్ అనమాట. వాటిని ఇట్లా చిన్నగా కట్ చేస్తున్నాను. నేను పొటాటోస్‌ని మంచిగా పేస్ట్‌లాగా వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇంత చిన్నగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు దోసలు చేస్తున్నాను కాబట్టి పొటాటో ఎయడం వల్ల దోస అనేది కొంచెం ఉబ్బుగా వస్తదనమాట. అందుకే నేను పొటాటోస్ వేస్తున్నాను. ఆ ముక్కలన్నీ మిక్సీ జార్‌లో యేసుకొని కొన్ని వాటర్ యేసుకొని ఇలా మెత్తటి పేస్ట్‌లాగా అయితే చేసేసుకొని ఇందాక ఇడ్లీ రవ్వ, ఇంకోటి రవ్వ మిక్సీ చేసి పెట్టుకున్నాం గదా! దాంట్లోనే వేసేసుకొని ఉండలేం లేకుండా చక్కగా అయితే కలిపేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ దోసలు టేస్ట్ చాలా బావుంటాయి. ఇడ్లీ రవ్వ స్కిప్ చేసేసి రవ్వతోని గూడా మనం చేసుకోవచ్చనమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ ఏసినా, మనం అది ఆలుగడ్డ పేస్ట్ వేయగానే వెంటనే సాల్ట్ ఏస్తే ఈ బ్యాటర్ అనేది నల్లగా అవ్వదు. మనకు ఆలుగడ్డలు సహజంగా నల్లగా అవుతాయి గదా! దాంట్లో ఉప్పేస్తే అవి నల్లగా అవ్వదు. అది పక్కన పెట్టేసి ఇంకొక వైపు
ఒక చిన్న చాపర్‌లో ఒక 4, 5 క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఏసుకొని ఇలా అయితే చాప్ చేసుకున్నాననమాట. కావాలంటే మనం తురిమి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. మళ్ళీ అదే చాపర్‌లోకి ఒక ఆనియన్, ఒక టమాటో, ఆ తర్వాత కొంచెం కరివేపాకయితే వేసుకొని ఇలా మెత్తగా అయితే మంచిగా చాప్ చేసుకున్నాను. నా దగ్గర వెజిటబుల్స్ చాపర్ ఉంది కాబట్టి ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. లేదు అంటే మీరు కొంచెం కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్, ఆనియన్, టమాటో ఇదంతా యేసుకొని మంచిగా ఈ పిండిలో కలిసేటట్టుగా కలిపేస్తున్నాను. ఈ బ్యాటర్ వచ్చేసి కొంచెం దోస పిండి కన్నా తిక్కుగా ఉండాలనమాట. మనం ఇదే బ్యాటర్‌తోని గుంట పొంగనాలు గూడా వేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు టమాటా పచ్చడి చేసి దోసలైతే చేస్తున్నాను. ఇది మా ఇంట్లో చేయడం అయితే ఫోర్త్ టైము. ఇంతకు ముందుకు నేనెప్పుడూ చేయలేదనమాట. ఈ మధ్య కాలంలో ఈ రెసిపీ అయితే నేర్చుకున్నాను. అది కూడా యూట్యూబ్‌లో చూసే. నా సొంత తెలివితేటలేం కాదు. ఇప్పుడైతే ఒకటి నాన్ స్టిక్‌ది పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిలేసుకొని ఒక 2 స్పూన్ల పిండయితే వేసుకొని పైనుంచి మూత పెట్టాను. మనకు దోస కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి. అయితే ఇది నాన్ స్టిక్‌లో కాకుండా వేరే కడాయిలో గూడా కొంచెం ఎళ్ళడానికైతే ఇబ్బందవుతుంది. నేను అందుకే నాన్ స్టిక్ ఈ దోసలకు మాత్రమే నేను తీసుకున్నాననమాట. స్పెషల్‌గా తీసుకున్నాను దీనికోసమే. ఇప్పుడు ఒక పక్క కాల్చుకున్న తర్వాత ఇంకో వైపయితే తిప్పేస్తే సరిపోతుంది. తిప్పిన తర్వాత పైనుంచి ఒక మూత పెట్టి మళ్ళీ ఒకసారి 1 మినిట్ పాటయితే ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తీసి చూస్తున్నాను. మనకు ఈ దోస అనేది మంచిగా అయితే కాలిపోయింది. చూస్తున్నారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. ఇప్పుడైతే ఇంకా వేరే ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. టమాటా పచ్చడిలోకి ఈ దోసలు తింటే ఎక్సలెంట్‌గా ఉందనమాట. ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకొని ఇంకొంచెం ఆయిలేసుకున్నాను. ఇందాక కొంచెం ఆయిల్ ఎక్కువేశాననమాట. ఇప్పుడైతే తక్కువేసి మళ్ళీ 2 స్పూన్ల పిండేసి పైనుంచి అయితే మూత పెడుతున్నాను. మనం పైనుంచి మూత పెట్టడం వల్ల పిండనేది లోపల గూడా చక్కగా ఉడికిపోతుంది. లేదు అంటే మూత పెట్టలేదనుకో కింది వైపేమో ఉడుకుతది. మిడిల్‌లో ఉడకకుండా అలాగే ఉంటదనమాట. అందుకే పైనుంచి మూత పెట్టి ఉడికించుకోవడం అయితే కంపల్సరీ. సెకండ్ దోస గూడా రెడీ అయిపోయింది. ఇంకో పక్క హీటర్ పైన టమాటా పచ్చడి చేస్తున్నాను. నేను ఇంతకు ముందుకు ఒక 3 సార్లు చేసినప్పుడు ఈ టమాటా పచ్చడిలో కొంచెం టమాటో, పల్లీలు వేసుకున్నాననమాట. ఆ టేస్ట్ గూడా బావుంది. ఈరోజు గూడా పల్లీలు వేసి పచ్చడి చేద్దామని అనుకుంటే, మా అత్తమ్మ అన్నది గదా! అన్నంలోకి తిందాము, టిఫిన్‌లోకే గాకుండా అని జెప్పేసి మా అత్తమ్మ అంటే, నేను అన్నంలోకి ఎప్పుడైనా సరే టమాటా పచ్చడి చేస్తే పల్లీలనేది ఎక్కువ ఎయ్యను. ఎప్పుడో ఒకసారి ఎయ్యాలనిపిస్తే 1 టేబుల్ స్పూన్ ఏస్తా. అది కూడా చాలా తక్కువ అనమాట. అందుకే ఈరోజైతే పల్లీలు వేయలేదు. ఇంకో వైపయితే పప్పుచారు కోసం పప్పు పెట్టినా. ఎట్లుంది అత్తమ్మా? హ్మ్? టమాటా పచ్చడా, ఆనకాయ పచ్చడా, రెండు సెట్ అయిందా? ఎట్టుంది మామయ్య? మంచిగుందిరా, మంచిగుంది. నాయనకి మరి సగం ఉన్నాయి ఇంకా. నాకు ఇప్పుడు 3 అయితే నేను చేసుకునే దాంతో ఆల్రెడీ చేసినవి 3 ఉన్నాయి. అయితే ఒకటి అమ్మకోటి, నాయనకోటి, నీకోటి, ముగ్గురికి 3 ఉన్నాయి. నేను 3 వేసుకుంటా. అదే మంచి లేకపోతే లేదని తీసుకొస్తాం. ఇది నీ మామయ్య, నీది ఒకటి. మనకు ఒకటి ఎందుకురా, సగం ఇది. సగం తీసి నాకు సగం తినాలి. తీసుకో మామయ్య, ఎంత ఉన్నది? నేను ఎక్కువ తినవే. ఓలు సగం. ఏంది? టమాటా పచ్చడి దేవుడి కదా. ఆ? ఇగో దోసలు చేసి పక్కన పెట్టిన తర్వాత నేను ఈ పచ్చడి అనేది చల్లారిన తర్వాత మిక్సీ పడదామని చెప్పి పక్కన పెట్టేసిన ఇది కూడా. అయితే మా సార్ అప్పటికే స్నానం చేసుకొని నాకు టిఫిన్ కావాలి అంటే ఇక అత్తమ్మకి, మా సార్‌కి, మామయ్యకి ముగ్గురికైతే టిఫిన్ పెట్టిన. ఆ టిఫిన్‌లోకి నేను సొరకాయ పచ్చడి చేసిన కదా! ఆ పచ్చడి అయితే వేసేసిన. వాళ్ళు ముగ్గురు కలిసి అయితే టిఫిన్ తినేసిండ్రు. ఇంకా నేనొచ్చేసి టమాటా పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత పోపు పెట్టకుండానే అలాగే వేసేసాననమాట. ఇక అదే పచ్చడి వాళ్ళు తింటున్నారు. ఇంక వాళ్ళు ముగ్గురైతే టిఫిన్ చేస్తున్నారు. ఏంటి సార్ అది? మన కూలర్ ఏంటిది? అదేంటిది? కూలర్ ఏంటిది? కూలర్ ఇంకొకసారి చెప్పు, నాకు ఇన్ఫర్లే. COOLER కూలర్. అట్నే ఉందా? ఓ నీకు లేవు, నేను వస్తున్నా ఆగు.
వస్తున్నా లేవదు. లేపుతావా సారు? లేవా సార్, నేను పడతా ఆగు. నేను లేని ఏది కంప్లీట్గా చూసినావా? ఒక్కటే షీటు లేచింది, ఒక్కటే షీటు లేచింది. మన కారు అసలు ఉండదు. నేను లేని నీకు ఏది వెళ్ళా సార్ గుర్తుపెట్టుకో. ఏంటిది కన్నయ్య? చేసినావు, సూపర్ చేసినావు. అక్క కూడా మంచిగా చేసింది. అక్క వీడియో తీస్తుంది నాకు ఎప్పుడు నేను బయట పని చేసుకుంటుంటే. మంచిగా మా వయసు అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీస్తుంది నాకు. నువ్వు కూడా చేస్తావు. ఏసీ 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 ఎవరికి కావాలి? ఏసీ ఎవరికి కావాలి? నీకొద్దా? ఇంతకుముందుకు చూపించాను కదా! ఆ కూలర్ వచ్చేసి మా మల్లయ్య సార్ వెళ్తుంటే మాకైతే ఇచ్చి వెళ్ళారు. అయితే ఆల్రెడీ లోపల ఒక కూలర్ ఉందనమాట. ఇది వచ్చేసేమో విండోస్ దగ్గర పెట్టిన. అందుకే ఇన్ని రోజులైతే ఏసీ అవసరం పడలేదు. ఎట్లాగో సెకండ్ హ్యాండ్‌లో తీసుకుంటున్నా. అది కూడా తెలిసిన మేడమే కదా! తక్కువ రేట్‌లో ఇస్తది అని చెప్పేసి మా సార్ అయితే ఆ ఏసీ తీసుకొచ్చిండు. మరి ఏసీ తీసుకొస్తే అక్కడనే కూలర్ ఉంది కదా! అందుకే ఆ కూలర్‌నేమో హాల్‌లో పెట్టేసి ఆ ఏసీనేమో బెడ్‌రూమ్‌లో ఫిట్ చేపిద్దాం అని చెప్పేసి మా సార్ అయితే మారుస్తున్నారు. నేను అందుకే ఆ కూలర్‌ని చూసి వెక్కిరిస్తున్నాననమాట. ఇక మా వాళ్ళందరూ టిఫిన్ తిన్న తర్వాత గిన్నెలు తోమి సదిరేశాను. ఈలోపే పప్పు గూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా మునక్కాయలైతే కట్ చేశారు. ఈ మునక్కాయలైతే రూ. 5 కేజీ ఇచ్చిండ్రంట. ఈ మునక్కాయల సీజన్ అయిపోయేంత వరకు రోజు మా ఇంట్లో మునక్కాయలే ఉంటాయి. మళ్ళా ఇంకొక మునక్కాయలైతే ఎవరో పక్కనోళ్ళు ఇచ్చిందని జెప్పేసి మా సార్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిండు. ఇక ఈ పప్పు చారు కోసమయితే ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నూనె పోసుకొని, జీలకర్ర ఏసుకున్నాను. వెల్లిపాయలయితే లేవు. ఒక టమాటో, ఒక ఆనియన్ ఏసుకొని, మునక్కాయలేసుకొని అటు ఇటు ఒక నిమిషం పాటు కలిపి పైనుంచి మూత పెట్టి ఇక లోపలికొచ్చేసి అయితే టిఫిన్ తింటున్నాను. లేదండి బయటికొచ్చేసి దోస మంచిగా ఉందనమాట. ఎట్లా అంటే పుల్ల పుల్లగా మంచిగా అంటే సూపర్‌గా ఉంది టమాటా పచ్చడి గూడా. ఒక్కసారి మీరు ఈ దోస, టమాటా పచ్చడి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇక ఆడ టిఫిన్ తినేలోపే ఒక 10, 15 నిమిషాలు టైం పట్టిందనమాట. చిన్నగా మాట్లాడుకుంటూ, మాట్లాడుకుంటూ టిఫిన్ తిన్నా. ఈలోపే మునక్కాయలయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా లోపలికొచ్చేసి ఉప్పు, కారం, పసుపు వేసి చింతపులుసు అయితే వేస్తున్నాను. రోజు ఒకలాగా చేస్తాను గదా చారు నేను. అయితే ఈరోజు మునక్కాయలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు తెలుసు కదా! నా దగ్గర అన్ని చిన్న చిన్న గిన్నెలే ఉంటాయి. అందుకని జెప్పేసి ఇక మునక్కాయలు పోపేసి మంచిగా ఉడికిచ్చిన తర్వాత చారైతే చేస్తున్నాను. లేదు అంటే ఫస్టే నేను మునక్కాయలు, పప్పు, చింతపులుసు అన్నీ కలిపి పెట్టేసిందనుకో, ఏంటి అంటే మసలేటప్పుడేమో కొంచెం పొంగుతూ ఉంటది. ఈ మునక్కాయలనేవి సరిగ్గా ఉడకవని జెప్పేసి ఇలా పోపెట్టేసి వేసేస్తున్నాను. చింతపులుసు వేసిన తర్వాత మునక్కాయ చారు అనేది మంచిగా మసిలిన తర్వాత పప్పయితే వేసేసుకున్నాను. నేను చారులోకి ఒక మంచి సీక్రెట్ రెసిపీ అన్నట్టు కొంచెం ధనియాల పొడి ఏస్తా. తర్వాత జీలకర్ర, మెంతుల పొడి అనేది కంపల్సరీ వేస్తాను. ఒక 10 నిమిషాలయితే చారు మంచిగా మరిగిపోయింది. ఈ లోపుగా నేనేం చేశానంటే వాషింగ్ మిషన్‌లో నుంచి బట్టలయితే తీసేసాను. చారు మసిలిన తర్వాత కొంచెం దీంట్లో నేను బెల్లం వేస్తాననమాట. పప్పు చారులోకైనా, లేదు అంటే ఏదైనా పులుసు కర్రీస్‌లోకన్నా ఒక కొంచెం చిటికెడు బెల్లం ఏసుకుంటే టేస్ట్ అనేది బావుంటది. మరీ ఎక్కువేసుకుంటేనేమో తియ్యగా అయితది గదా! ఎందుకు అంటే మనం చేసేవి చింతపండు ఎక్కువ, తక్కువ అయినా కూడా కొంచెం ఇప్పుడు పులుపు ఎక్కువైందని చెప్పేసి కారం ఏస్తాం గదా! కారం ఎక్కువ వేయడం వల్ల సాల్ట్ ఎక్కువేస్తాం. ఇలా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి గదా! అందుకే మనం 1 టీ స్పూన్ అంతా బెల్లం వేసిందనుకో మంచిగా దానికి టేస్ట్ అనేది ఆ లెవెల్‌కి సెట్ అయిపోతది. అందుకే నేను ప్రతిసారి వేస్తాను. బట్టలైతే ఉతికేసాననమాట. కొన్ని వాషింగ్ మిషన్‌లో నుంచి తీశాను. ఈరోజు చాలా బట్టలున్నాయి. ఇంకొన్నైతే డ్రైయర్‌లో వేసేస్తున్నాను. ఇవన్నీ ఏమో చేత్తో ఉతకడానికనమాట. దాంట్లో మా విషుది యూనిఫార్మ్ ఉంది. ఒకటేమో మా సాది షర్ట్ ఉంది. ఇంకోటేమో మా మామయ్యది షర్ట్ ఉంది.
ఇక వీళ్ళందరి బట్టలైతే బయట ఉతికేస్తున్నాను. ఒక బెడ్‌షీట్ అయితే మార్నింగ్ నిన్న వర్షానికి తడిసింది అని చెప్పేసి మార్నింగే ఉతికేసాననమాట. దానికి కొంచెం మట్టి మట్టి ఉంటే నేను చేత్తోనే ఉతికినా. ఇక నేను బట్టలు పిండుతుంటే ఇక మా కన్నయ్య వచ్చేసేమో ఈడొచ్చి ఆటలాడుతుండు. నేను వాషింగ్ మిషన్ అనేది రీసెంట్‌గానే తీసుకున్నాను. నేను బీహార్‌కొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 1 ఇయర్ వరకైతే ఒక 7 ఇయర్స్ చేత్తోనే బట్టలైతే ఉతికేసాను. ఇప్పుడేమో అన్నీ డైలీ వేర్‌వేమో వాషింగ్ మిషన్‌లో ఏస్తున్నాను. విష్‌వి కానీ ఇవి కొంచెం మాసినట్టుగా ఉన్న మా సారు షర్ట్స్ వచ్చేసేమో చేత్తోనైతే ఉతికేస్తున్నాను. మరి ఈ వీడియో అంతా మార్నింగ్ 5:00 నుంచి మొదలుపెడితే ఆఫ్టర్‌నూన్ 12 వరకే అనమాట ఈ రొటీను. ఇంకొంచెం వ్లాగ్ అనేది ఉంది. అది రేపటి వీడియోలో పార్ట్ 2గా అయితే అప్‌లోడ్ చేస్తాను. మీరందరూ ఆ వీడియో కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.